కొంచెముగా ఇత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా ఇత్తువాడు సమృద్ధిగా పంట కోయునని ఈ విషయమై చెప్పవచ్చును. సనుగు కొనకయు బలవంతంగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువారిని ప్రేమించును, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యమును చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచును అని రాయబడి ఉన్నది. కొట్టు చప్పట్లు. బాబు తల్లులారా వినండి, ఇది బైబిల్ చట్టమే. ఇది పాస్టర్ గారులు పుట్టించిన చట్టం కాదు, వాక్యంలో రాయబడిన చట్టం. ఏమిటంటే, సువార్త పని నిమిత్తం నువ్వు ఇయ్యవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఇవ్వాల్సిందే. ఖచ్చితంగా దేవుడు ఉత్సాహముగా ఇచ్చువారిని ప్రేమించును అన్నాడు. స్తోత్రం చెప్ప గట్టిగా. అరే ఇంకొక వాక్యం కూడా చదువుతావా? హల్లెలూయా. ఏమిటంటే గలతీలకు రాసిన పత్రికలో 6:6 చదువుతావా? ఉపదేశించువానికి అంటే వాక్యం చెప్పువానికి మంచి పదార్థములన్నిటిలో కూడా భాగము ఇయ్యవలెను. మోసపోవద్దు, మీరు దేవుడు ఎప్పుడూ ఎక్కిరించబడడు అన్నాడు. అబ్బాయి వినండి నాయన, నీకు ఒక మాట, సందర్భం వచ్చింది కనుక నేను ఈ విషయాన్ని చెప్పక తప్పదు. నేను ఎందుకు దాచిపెట్టకూడదు? పాపాన్ని ఎలా దాచిపెట్టి చెప్పనో ఈ సత్యాన్ని కూడా తప్పనిసరిగా మీకు చెప్పాల్సిందే. చెప్పకపోతే మీరే తర్వాత దరిద్రులయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏమంటాడంటే, సమృద్ధిగా ఇచ్చువానికి సమృద్ధిగా ఇవ్వబడుతుంది. ఎందుకు ఇవ్వాలి మేము అని అంటావా? వాక్యోపదేశము చేసేవానికి నీకు వచ్చిన ప్రతిదానిలో భాగం ఇయ్యవలెను అంటాడు. ఎందుకు ఇవ్వాలి భాగం? పాస్టర్ గారికి మేము ఎందుకు ఇవ్వాలి, దశమ భాగం మేము ఎందుకు ఇవ్వాలి అని నువ్వు అంటావు. నాకు తెలుసు ఆ విషయం. ఇది బైబిలు క్రమం. చూడండి, ఇక్కడ నేను ఇంకొక మాట చదువుతున్నాను. కొరింథీయులకు రాసిన పత్రికలోనే 9వ అధ్యాయము, మొదటి పత్రిక 9వ అధ్యాయం 13వ వాక్యం. ఆలయ కృత్యములు జరిగించువారు ఆలయము వలన జీవము చేయుచున్నారనియు, బలిపీఠము యొద్ద కనిపెట్టువాడు బలిపీఠముతో పాలివారై ఉన్నారని మీరు ఎరగరా? అర్థమవుతుందా? అలాగున సువార్త ప్రకటించువారు సువార్త వలన జీవింపవలెనని ప్రభువు నియమించి ఉన్నాడు. అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమైంది? ఆలయ కృత్యములు చేయువాడు, ఆలయము వలన అక్కడ పనిచేసేవాడు ఆ జీవనం పొందవలెన నీయు, బలిపీఠమును కనిపెట్టుకున్నవాడు బలిపీఠము దగ్గర బలిపీఠం వలన జీవించుననియు, అక్కడ వచ్చే పదార్థాల వలన. అదే రీతిగా సువార్త ప్రకటించువారు సువార్త వలన ఏమంటాడు? సువార్త వలన జీవింపవలెననియు ప్రభువు నియమించాడు. స్తోత్రం చెప్పాలి. కొంతమందికి ఇది అర్థం కాక బ్రతుకు వాళ్ళకి, నువ్వు నీ పని చేస్తున్నావు, నేను దేవుని పని చేస్తున్నా. నీవు నీ పని చేస్తున్నావు, జాబ్ చేస్తున్నావు, నువ్వు వ్యాపారం చేస్తున్నావు, నేను దేవుని పని చేస్తున్నా. ఇంకొక మాట చెప్పనా? నీ పని నేను చేయొచ్చు, నీ అనుమతి లేకుండా, ఎవడి అనుమతి లేకుండా, నాకు చేతనైతే నీ పని నేను చేయొచ్చు. ఈ పని దేవుడు అనుమతి లేకుండా చేయలేవు. అర్థమవుతుందా? స్తోత్రం చెప్పాలి.
అలా దేవుని అనుమతి లేకుండా చేయాలనుకున్నటువంటి వారు భ్రష్టులైపోయారు లోకంలో. దేవుడు ఒక వ్యక్తిని పిలిచి ఏర్పాటు చేసుకొని ఆ పని అప్పగిస్తాడు. అప్పుడు ఈ పిలుపు ఏర్పాటు ప్రకారం చేస్తూ సేవ చేస్తున్నటువంటి వాడు సువార్త పని నిమిత్తమై ఇచ్చిన వారిని దేవుడు అంటాడు, ఆకాశపు వాకిళ్ళు నిప్పి నేను వారిని పట్టజాలనంత దీవెనలు వారికి ఇస్తాను అన్నాడు. ఇది నిజమా ఒట్టిదా? నిజమన్నటువంటి వారు నమ్మండి, చేతులు ఎత్తండి. ఖచ్చితంగా నువ్వు నిజమని నమ్మితే నువ్వు అసలు నిజంగా దేవుని సేవ కొరకు దశంభాగం తీయగలుగుతున్నావా అంటాను నేను. నువ్వు తీయకపోతే నేనేం పస్తుండను. గమనించాలి, పని కూడా ఆగదు. కాకపోతే ఒకటి జరిగింది. ఒకటి, దేవుడు నీకు అనుగ్రహించిన నియమం ప్రకారం దీవెన నీ ఇంటికి రావాల్సిన దీవెన ఆగిపోయింది. ఒకటి. రెండు, నీ ద్వారా ఇక్కడ ఏదైనా 4 ఆత్మలకు సువార్తను ప్రకటించి పని జరగాల్సింది అడ్డుపండగా నీ పిసినారితనాన్ని బట్టి పని ఆగిపోయింది. ఈ 2 నష్టాలు జరుగుతాయి. ఒకటి, నువ్వు నష్టపోతావు. 2, దేవుని పనిని కూడా నష్టపరుస్తావు. ఇది చేయుట వలన ఇది దేవుని యొక్క చట్టము కనుక దీనికి తగిన ప్రతిఫలం దేవుడు నీకు ఇస్తాడు. ఈ రహస్యం ఎవరైతే గ్రహిస్తారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. నేను చాలా ఆశ్చర్యపోతాను కొంతమంది తెలివితేటలు చూసి చాలా ఆశ్చర్యపోతాను. ఎగ్జాంపుల్, వారికి ఒక 10,000 వచ్చిందనుకో, నీ ఇస్తే 1000 రూపాయలు, లేదంటే మెలకుండా ఉండు, అందులో 200 పెట్టి కవర్ ఎత్తాడు అందరితో పాటు. నేను బలి ఆశ్చర్యపోతాను. ఎవరు నీ తెలివితేటలు పడిసావా? హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడి దగ్గర నువ్వు నేను నటిస్తే ఆ నటనకి ఏమైనా మార్కులు పడతాయంటారా? చెప్పరంటాయా? తెలియకపోతే నా దగ్గర మీరు నటిస్తే నేను మనుషుడును కాబట్టి నిజమని నమ్మేస్తా. ఆయన జగన్నాట సూత్రధారి అయితే నువ్వు పుట్టి 1 దినమైందా గదవకమునిపే నీ దినములన్నీ లిఖితమాయనని చెప్పిన దేవుడు ఎదుట నువ్వు నేను నటించే నటన సరిపోయిద్దా? ఏం సరిపోయింది? అక్కడ నటించడానికి అస్సలు వల్లపడదు. యథార్థంగా ఉండాలి. ప్రభు, నేను ఇలా ఉన్నాను, నా పరిస్థితి ఇది అని దేవుని దగ్గర ఎట్టి పరిస్థితులు నటించకూడదు. ఎంతమందికి అర్థమవుతుంది? నీ ఆశీర్వాదానికి ఒకవేళ అడ్డుబండ నీ దేవునికి ఇచ్చే విషయంలో పిసినారితనమేమో. అన్నిటికీ డబ్బులు ఇస్తాడు. బార్ షాప్కి ఇస్తాడు, కరెంటు బిల్లుకి ఇస్తాడు, పాల బిల్లు ఇస్తాడు, అద్దెలు ఇస్తాడు, ఫీజులు కడతాడు, అన్నిటికీ ఇచ్చేస్తాడు, వడ్డీలు కడతాడు. దేవుడిది మాత్రమే ఆపేస్తాడు. దేవుడి దగ్గరికి వచ్చేసరికి మనోడికి ఏం గుర్తొచ్చిందంటే దరిద్రం గుర్తొచ్చింది. ప్రభువా, నేను దరిద్రుడిని, ప్రభువా నేను ఇవ్వలేను తండ్రి. ఆ మాట కరెంటు బిల్లోడి దగ్గర చెప్పరాదు. ఆ మాట కరెంటు బిల్లోడి దగ్గర చెబితే ఫీజు పీకేస్తాడు. ఆ మాట అక్కడ చెప్పరు. చూడండి, క్రైస్తవులు ఈ మాటలు నేను సామాన్యంగా ఈ సబ్జెక్ట్ తీసుకోను, ఎందుకంటే మీరు నన్ను అపార్థం చేసుకుంటారేమోనని. హల్లెలూయా. అన్నయ్య కుటుంబాల కొరకు బాగానే చెబుతాడు, మా పాపాన్ని కూడా బాగానే గద్దిస్తాడు బుద్ధి. మరి చెప్పొద్దా? చెప్పొచ్చా చెప్పకూడదా? చెప్పాలన్నటువంటి వారు హృదయపూర్వకంగా ఎత్తండి, లేదంటే ఆపేయండి. ఈ మాటలు మీకు నచ్చనటువంటి వారు చేతులు ఎత్తండి. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. ఇప్పుడు కోత మిషన్ అలా వెళ్తుంది. కోత మిషన్ అలా వెళ్ళేటప్పుడు గడ్డి మొక్కలైనా తెగిపోతాయి, ఒరైనా తెగిపోయింది. ఇప్పుడు మిషన్ వస్తుంది నీ దగ్గరికే, స్తోత్రం చెప్పాలి. తెగిపోతావు, మిషన్ ఇది, స్తోత్రం చెప్పాలి. ఒకసారి వాక్యం అనేటువంటిది అది అలా వచ్చింది. అది మంచివారికి చెడ్డవారికి ఎవరికైనా మొహమాటం లేదు. అది నీకైనా నాకైనా ఒకటే. నేను చెబుతున్నటువంటి నేను మాత్రం పాటించొద్దు. నేను మా పాస్టర్ గారులు కూడా చాలామంది చెబుతున్నాను, నేను చాలామంది చెప్పేస్తాను, మొహమాటం కూడా ఉండదు. అసలు ఫస్ట్ తీయాల్సిన దశభాగం పాస్టరు తెలుసా? ఫస్ట్ పాస్టర్ గారు దశభాగం తీస్తే ఆ సంఘం మీదకి ఆశీర్వాదం వస్తుంది. నేను దశభాగం తీయలేదు అంటే దరిద్రం సంఘం మీదకి వద్దంటే మీ మీదకి వస్తుంది. కుటుంబానికి దరిద్రం తేవాలన్నా ఆశీర్వాదం తేవాలన్నా కుటుంబ యజమానుడే కదా. ఇప్పుడు
ఈ సంఘానికి నాయకుడిని నేనైతే మీరందరూ నాకు కానుకిస్తే ఈ కానుకతో ఫస్ట్ నేనేం చేయాలి? ఫస్ట్ నేను దశంభాగం తీసి తర్వాత చేస్తాను ఏ పని అయినా. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఈ రోజుకి హల్లెలూయా. ఫస్ట్ నేను సేవ ప్రారంభించినప్పుడు ఏమండి ఎంత దశంభాగం తీసేవాడినో ఇప్పుడు ఎంత దశంభాగం తీస్తున్నానో ఆ పరమందున్న దేవుడికి తెలుసు. ఇక్కడ జరుగుతున్న కార్యాలను బట్టి మీకు అర్థమై ఉంటుంది. స్తోత్రం చెప్పాలి. మంచిది. ఇప్పుడు నేను 3 విషయాలు చెప్పాను. 1, నీకు ఆశీర్వాదం రావడానికి క్షమించే మనసు ఉండాలి. 2, దేవుణ్ణి ప్రేమించే మనసు ఉండాలి. 3, ఇచ్చే మనసు ఉండాలి నువ్వు ఆశీర్వదించబడాలంటే. ఓకే. 4, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వాక్యం చూడమ్మా. ఎవరికే? నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. కొట్టు చప్పట్లు ఒకసారి కొట్టు. నమ్మిన వారికి, నమ్మకం ఉంచిన వారికి కాదు ఇది. నమ్మకమైన వారు ఎవర్రా? ఏం నమ్మకం? ఒకసారి చూడు. సామెతల గ్రంథం 18, సమూయేలు గ్రంథం 1 సమూయేలు 18:5. దావీదు సౌలు తనను పంపిన చోటకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చును గనుక సౌలు యోధుల మీద అతనిని నియమించెను. అతనికి ప్రమోషన్ వచ్చింది, నమ్మకస్తుడు కాబట్టి. జనులందరి దృష్టికి, సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడై ఉండెను. ఎంత నమ్మకస్తుడు! కొట్టు రే వెంకటేశ్వర, నువ్వు కూడా కొట్టుకో. కుర్చీలు క్రాస్ తిప్పమన్నా తిప్పుతున్నావా? ఓకే. హల్లెలూయా. నమ్మకంగా చేయి. ఏందా కాసు తిప్పేది? క్యాష్ అనమాక. సుబుద్ధి, నమ్మకత్వం. హల్లెలూయా. ప్రతి దాంట్లో దావీదుని దేవుడు పంపించిన చోటకెల్లా వెళ్ళి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చుటను బట్టి అతని యోధుల మీద అధికారిగా నియమించాడట. శ్రద్ధగా పని చేయువాడు ఏలుబడి చేయును. ఒక్కొక్కడు మాతపోటే ఉంటాడు, మాతపోటే పరిచారకుడు. వీడు చెప్పుడుగాడా, మేము వినుడుగాడుమా. మరి శ్రద్ధగా పనిచేసేవాడు మేస్త్రి అయిపోతాడు, నాయకుడు అయిపోతాడు ఎప్పటికైనా. స్తోత్రం చెప్పాలి. అర్థమవుతుందా? నిద్రపోయేవాడు బద్ధకస్తుడు. అందుకని మా పిల్లలతో నేను ఒకటి రాసుకుంటారా మీ రూమ్లో, ఈ నిద్రపోతా లేచి నీ దేవునికి మొర్రపెట్టు అనేది ఒకటి రాసుకుంటే బాగుంటుందిరా అని. హల్లెలూయా. రాసుకుంటారా? శ్రద్ధగా పని చేయువాడు ఏలుబడి చేయును. శ్రద్ధగా పని చేయడం ఒకటైతే తన పనిలో నిపుణత కలిగినటువంటి వాడు రాజుల ఎదుట నిలుచును. హల్లెలూయా. పని చేసేటువంటి వాడు ఆ టాలెంట్ వేరుగా ఉంటుంది. ఎవడైతే నేను లోకస్తుడైనా దేవుని బిడ్డైనా ఆ టాలెంట్ ఉండాలి. పని చేసేటువంటి వాడికి నమ్మకత్వం ఉండాలి, నమ్మకంగా పని చేసుకోవాలి. ఆ నమ్మకమైన వాడి మీదకి దీవెనలు మెండుగా వస్తాయి. అసలు నువ్వు నమ్మకస్తుడివేనా అంటున్నాను నేను. నీకు 800-900 కూలి ఇస్తున్నారు, నమ్మకంగా పనిచేస్తున్నావా? ఒకటితో నీకు అనవసరం. నీ కూలికి నమ్మకంగా నువ్వు పనిచేస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిస్తుంది. నువ్వు నమ్మకస్తుడివేనా? నీకు దేవుడు నిన్ను నమ్మి ఈరోజు నువ్వు చాలా కంపెనీలు దివాలా ఎత్తడానికి కారణం ఏంటి తెలుసా? ఉద్యోగస్తులే కదా, కాదా? అసలు మన దేశం నిజంగా ఇన్ని వనరులుండి ఇంత పేదరికాన్ని అనుభవించడానికి కారణం ఎవరండి? నాయకులు, అధికారులే కదా. చెప్పక తప్పదు. అల్లే అంతకంటే మించినటువంటి వారు మనం. ఓటుకు డబ్బులు తీసుకోవచ్చా నిజమైనటువంటి వాడు ఎవడైనా? ఫస్ట్ వారిని లంచగొండులు చేసింది మనమే. అమ్మ మీకు అర్థమవుతున్న తల్లులారా? మరే
వాళ్ళు 1000 రూపాయలు ఇస్తానన్నారండి, మరి మీరు ఎంత ఇస్తారో? అమ్మ మేము కూడా 1000 రూపాయలు ఇస్తాం. ఎంత లంచగుండ్లు అంటే ఓటర్లో ఏమనుకోవద్దు. వాళ్ళ దగ్గర 1000 రూపాయలు తీసుకుంటారు, వీళ్ళ దగ్గర 1000 రూపాయలు తీసుకుంటారు. వీళ్ళకి ఇష్టం వచ్చిన వాడి దగ్గర వేస్తారు. ఇష్టమైనటువంటి శ్రేష్టమైన పరిపాలన కాదు వేసేది. మళ్ళీ వీళ్ళ సానుభూతి. ఏం సానుభూతి అంటే, నలుగురు 4000 తీసుకున్నాం, వాళ్ళ దగ్గర 4000, నేను వాళ్ళ దగ్గర 4000 తీసుకున్నాం, 8000 తీసుకున్నాం. 8ఏనా? వాళ్ళకి 2 వేద్దాం, వీళ్ళకి 2 వేద్దాంలే, అటొకటి ఇటొకటి వేద్దాంలే. ఏంటి ఆ పిచ్చి పనులు? ఏమండి, ఓటుకి 1000 రూపాయలా? 1000 రూపాయలు ఏ మూలకు కప్పురాయా? ఆ రోజు 500 రూపాయలు మందు తాగుతావా? బిర్యానీ తింటాడా? పొద్దున్న దొడ్లోకి వెళ్ళొస్తాడు. అవుట్, పోయింది. 5 సంవత్సరాలు బానిసవు నువ్వు. ఇది నువ్వు నేను మారితే మారేది కాదులేండి. మన ఇద్దరం మారినంత మాత్రాన్ని ఏమీ లేదు. ఈ దేశం నాశనం అవడానికి కారణం అదే. ఇప్పుడు వచ్చే నాయకులు కూడా మీకు మంచినీళ్ళు ఇస్తాం, రోడ్లు వేస్తాం, ఇల్లు ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం అంటలా, మీకు డబ్బులు ఇస్తామనే వస్తున్నారు వాళ్ళు కూడా. నువ్వు ఎన్నన్నా నువ్వు ఆరోగ్యశ్రీ, లేదంటే అమ్మఒడి, లేదంటే చదువిచ్చు, లేదంటే ఇంకా రకరకాలని ఏదైనా చెయ్యి, మాకు ఓటుకు డబ్బులు ఎవడ సొమ్ము ఇవ్వాలండి? వాళ్ళు నమ్మకం లేనందువలనే దేశం నాశనం అయిపోతుంది. కుటుంబం నమ్మకమేనా? భర్తని మోసం చేసుకుంటున్నారే, నమ్మకస్తులేనా? ఎంత దరిద్రం అండిది. ఆయనకి ఎంత శాలరీయో భార్యకి చెబుతాడా? చెప్పరంటాయా? చెప్పేవాళ్ళు ఒకసారి ఏమనుకోకుండా, అన్నా నాకు ఎంత శాలరీ వచ్చిందో నా భార్యకి తెలుసు అన్నటువంటి వారు చేతులు ఎత్తండి. వరి బాబోయ్, చాలామంది ఎత్తలా, కొంపలారిపోతాయని. ఇంకెవరికి చెబుతావు? మీరు చెప్పండి అమ్మా. పప్పు డబ్బాలు ఎంత దాచిపెట్టుకున్నావో? అసలు నీకు ఎంత వస్తున్నాయో నువ్వని చెప్తున్నావా? పొర్రపాటు అని చెప్పదు. ఇద్దరు మరలా కలిసే ఉంటారు, కలిసే కాపురం చేసి బిడ్డలను కన్నారు. ఆమె దగ్గర ఈయనకు దాపెరకం, ఈయన దగ్గర ఆమెకు దాపెరకం. అటు తిరిగి తాళం తెస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. డబ్బులు చూడక ఒక్కసారి చూసాడంటాడు, దొంగోడైపోతాడు. గుర్తుపెట్టుకోండి. పిల్లలు కూడా డబ్బులు చూడక ఒక్కసారి చూశాడంట, అబ్బా లేపేయాలనుకుంటుంది. వాళ్ళకు కూడా ఏదన్నా ఖర్చు 10 రూపాయలు ఇవ్వండి, దొంగలు కాకుండా ఉంటారు. వాళ్ళకు కూడా డబ్బులు కనపడనివ్వండి. మీకు అర్థమవుతుందా బాయ్? స్తోత్రం చెప్పాలి. ఆడపిల్లలను కూడా మగపిల్లలను చూడకుండా పెంచి ఒక్కసారి వయసు వచ్చినప్పుడు కానీ అబ్బాయిలను చూశారంటే వాళ్ళ కంట్రోల్ తప్పిపోతారు. చూడనివ్వండి, అబ్బాయిలను చూడనివ్వండి, అమ్మాయిలను కూడా చూడనివ్వండి. ఏమైతే ఎంతమందికి అర్థమవుతుంది? ఈయన్ని బంధించి అయ్యో అమ్మాయిలకే చూడదు అని అన్నాం అనుకో, వాడు ఉండి ఒక్కసారి చూశాడంటే దున్నపోత అయిపోతాడు. క్యాజువల్గా మాట్లాడనివ్వండి కొంచెం. హల్లెలూయా. అబ్బాయి, నా భావన ఎంతమందికి అర్థమవుతుంది మీకు? నేను ప్రాక్టికల్గా తెలుసుకొని మాట్లాడుతున్నాను. ఒక అమ్మాయి చిన్నప్పటి నుంచి ఇంజనీరింగ్కి వచ్చేంత వరకు మగపిల్లల వైపు చూడలా, అసలు తెలియదు, అసలు వాళ్ళ ముఖం చూడకుండా పెంచాడు తండ్రి. ఆ పిల్ల చెప్పిన మాటలు చూస్తే అప్పుడు నాకు బుర్ర పోయింది. నేనేం చదువుకొని నేనేమన్నా ఇది చేసి నాకు తెలుసా? వాళ్ళు చెప్పిన మాటలే నాకు జ్ఞానం రావడానికి. అయ్యో బాబోయ్, ఇంత ప్రమాదం ఉందా పిల్లల్లో
అంటే మగపిల్లల వైపు చూడకుండా అసలు వాళ్ళ కంటబడకుండా మాట్లాడడం, కంటబడకుండా పెంచడం కూడా చాలా ప్రమాదం అని నాకు ఆ తర్వాత తెలిసింది. అలాగే డబ్బులు లేకుండా చూడకుండా ఒకసారి చూస్తే గెహాజీగాడైపోతాడు, పరిగెత్తాడు డబ్బుల కోసం. సరే, ఏదేమైనా నేను ఒకటి చెబుతాను. ఎందుకు నీకు దరిద్రం వచ్చిందో నన్ను చెప్పంటావా? మీ ఆవిడికి తెలియకుండా ఏరే దాంతో మాట్లాడుతున్నావు, నమ్మకమేనదే? గుండెల మీద చేసుకొని చెప్పగలవా? అమ్మాయి, నువ్వు తప్ప నా హృదయంలో ఇంకొకరికి ఎవరికి చోటు లేదని చెప్పగలవా? నా గుండెలు అలాగ కోస్తే, నా బ్లడ్ తీసి టెస్ట్ చేస్తే ఏరొక పురుషుడికి సంబంధం లేదు, నా ఆలోచనలు కూడా లేదు. నేను ఏరొక పురుషుడికి నా హృదయంలో చోటు లేదు అని చెప్పగలవా? ఆశీర్వాదం అప్పుడు వస్తుంది ఇంట్లోకి. స్తోత్రం చెప్పాలి. ప్రతి విషయంలో నమ్మకంగా. నేను అనేది శోధన రాదని చెప్పటం లేదు. యోసేపుకు శోధన రాలేదా? వచ్చిందా? రాలేదా? కానీ నమ్మకస్తుడు కనుక జయించగలిగాడు. హల్లెలూయా. ఎందుకు దరిద్రం కుటుంబానికి? నువ్వు యేసుప్రభుని నమ్ముకోనందుకు కాదు, నమ్ముకున్నావు, చర్చికి వస్తున్నావు, నువ్వు నమ్మకస్తుడివేనా? నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా వస్తాయి. దేవునికి స్తోత్రం. నమ్మిన వారు ఒకసారి చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. నేను ఊహించి చెబుతున్నానా, వాక్యం చెబుతున్నానా? వాక్యం చెప్పడమే కాదు, మీ జీవితంలో మీ జీవితాలు కూడా ఒక సాక్షార్థంగా ఉంటాయి. నువ్వు నమ్మకంగా బ్రతకగలిగితే. డబ్బు దగ్గర నమ్మకంగా ఉండండి, స్త్రీ దగ్గర నమ్మకంగా ఉండండి, మీరు అప్పగించిన పని విషయంలో నమ్మకంగా ఉండండి. నేనేమంటానంటే, నువ్వు గొడ్డు చాకిరి చేస్తున్నావు, ఓ 10 రూపాయలు ఎక్కువ అడుగు, తప్పు లేదు. దొంగ పని మాత్రం చేయమాక. స్తోత్రం చెప్పాలి. దొంగ పని చేయొద్దు. నీలో టాలెంట్ ఉంటే 10 రూపాయలు ఎక్కువ ఇచ్చి నిన్ను తీసుకుంటాడు, కానీ నిన్ను నమ్మి నీకు పనిచ్చిన వాడిని మాత్రం ఎప్పుడు మోసం చేయొద్దు. రెక్కల ముక్కలు చేసుకో, కష్టపడు. అవసరమైతే నువ్వు ఆ కంపెనీకి నిజంగా చెప్పాలంటే నువ్వు కూడా ఒక వాటాదారుడు అవుతావు. అక్కడే నేను దేవుడు పైకి లేపుతాడు. కానీ నమ్మకంగా ఉండండి. నువ్వు ఒక ఉద్యోగస్తుడు అక్కడ జాయిన్ అయితే ఒక పార్ట్నర్గా నమ్మకంగా పనిచేయి. స్తోత్రం చెప్పాలి. నీ పనిలాగా చెయ్యి. కానీ ఆ వ్యక్తి నిన్ను గ్రహించకపోయినా ఆకాశమందున్న దేవుడు గ్రహించి తగిన ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. 2 చేతులు చెప్పో. మరి చాలా కాలం క్రితం ఒక విషయం యాడ్లో చెప్పుకుంటూ ఉండేవారు. కమిషన్ కొట్టు ఒకటి ఉంది ఒక ఆయనకి 2 కొడుకులు. వారు ఫారిన్లో సెటిల్ అయిపోయారు. ఈ కమిషన్ కొట్టు మీదే వారిని చదివించి ఫారిన్ పంపించాడు. వారు అక్కడ సెటిల్ అయిపోయారు. ఏదో మరి వ్యాపారాలు ఏంటో తెలియదు. ఇందులో ఒక ముఠా వ్యక్తి ఉన్నాడు. చాలామంది పనిచేసేవారు కానీ ఒక్కడే ఉన్నాడు నమ్మకస్తుడు. అతను చాలాసార్లు శోధించాడు. ఈ ఓనర్ గారు ఉచితంగా పని చేయించడం, ఉచితంగా ఇంటికి పిలిపించి ఇంట్లో పని చేయించుకోవడం, ఇలా కొన్ని పనుల దగ్గర నుంచి అతను పరీక్షించడం స్టార్ట్ చేశాడు. నమ్మకంగా పనిచేశాడు. తోటి ముఠావారు ఏమంటారంటే, అరే ఒక్క కన్నా పనికి మాలినడు, నువ్వు బానిసవరా, ఆడు ఉచితంగా చేయించుకుంటే నువ్వు ఉచితంగా చేస్తావా? మొన్న వాళ్ళ ఇంట్లో పని చేసావు, డబ్బులు ఇచ్చాడా? ఈ బస్తాలు తిరగేసావు, డబ్బులు ఇచ్చాడా? ఇవ్వలేదురా. మా సిగ్గు తీస్తున్నావా నువ్వు? నీ మేరుమానం కోసం చేస్తున్నావా ఓనర్ గారికి అని తిడతా ఉండేవారు. ఆ అబ్బాయి ఏం పట్టించుకున్నాడు కదట. తీరా ఆ ఓనర్ గారికి బాగా మంచి రైతులు, చాలామంది రైతులు వస్తారు ఆ కొట్టు అంటే అంత నమ్మకం. చిన్నగా రైతులకు డబ్బులు పంపించడం, ఇతని ద్వారానే డబ్బులు ఇవ్వటం, అన్ని విషయాలు ఇతను చూసుకున్నాడు బాగా. ఇతను వయసు అయిపోయిన తర్వాత కొడుకులు ఏమన్నారంటే, నానా
నువ్వు ఇంక అక్కడే అయిపోయింది, మేము మాత్రం మరలా అక్కడికి రాము, యాడ్కి మేము చెయ్యం, నువ్వు పని చెయ్యి, ఇక్కడికి వచ్చేసేయి అన్నారు. ఇప్పుడు వ్యాపారం విడిచిపెట్టి వెళ్ళాలి. 100 మంది రైతులు ఉన్నారు. ఇప్పుడు అక్కడ సేల్స్మెన్లు ఉన్నారు, గుమస్తాలు ఉన్నారు, ముఠా వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఎవడకప్పచెప్పాడో తెలుసా? పిలిచి, ఎవరే అబ్బాయి, ఈ కొట్టు, ఈ పారం ఉంటుంది కదా, లైసెన్స్ ఉంటుంది కదా, ఆ లైసెన్సు మొత్తం నువ్వు చూసుకోరా. నువ్వు ఎన్నోసార్లు నా దగ్గర నమ్మకంగా పనిచేసావు. నా కొడుకులు అక్కడ ఉన్నారు, ఇక్కడ నా కొడుకులు అంటోడురా నువ్వు, నీదే ఈ కొట్టని అప్పచెప్పాడట. ఎంతమందికి అర్థమైంది మీకు? కానీ కొన్ని సంవత్సరాలు ఉచితంగా పనిచేశాడు, కొన్ని సంవత్సరాలు అందరితో తిట్టులు తిన్నాడు. కానీ ఆ ఓనర్ గారి యొక్క హృదయానికి దగ్గరయ్యాడు. ఆ కొట్టు వ్యాపారం తన వైపుకు మళ్లించుకున్నాడు. ఎంతమందికి అర్థమైంది? తగిన కాలముందు నమ్మకస్తుడికి ప్రతిఫలం ఖచ్చితంగా వస్తుంది. దేవునికి స్తోత్రం. 2 చేతులు చెప్పు. ఇప్పుడు నేను ఎన్ని విషయాలు చెప్పాను మీకు? 4 చెప్పాను. నెంబర్ 1 క్షమించే మనసు, నెంబర్ 2 దేవుణ్ణి ప్రేమించే మనసు, నెంబర్ 3 దాతృత్వం కలిగిన మనసు, నెంబర్ 4 నమ్మకమైన మనసు. హల్లెలూయా. 5వ విషయం చెప్తాను, త్వరగా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వాక్యం. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ, అంటే దరిద్రమో. ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల జీతము దొరుకును, ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడిను. అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త యందు నాకున్న అధికారమును సంపూర్ణముగా వినియోగించుకోకుండా సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నాకు జీతం. కొట్టు చప్పట్లు ఒకసారి. మీకు అర్థం కాలా? అర్థమైతే మీకు ప్రతిఫలం వచ్చింది. శుభవార్తను నీ నోట్లో నుంచి ఇతరులకు ప్రకటించుట వలన దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు ఉచితంగా అనుకుంటున్నావు, తిట్టులు తింటాను, నన్ను ఏమన్నా అనుకుంటున్నావు. యేసును గురించిన మాటలు ఏ నోట్లో నుంచి ఇతరులకు చెబుతారో వారికి జీతం వచ్చిందన్నాడు. జీతం పరలోకము నుంచి రావాలా, తగిన ప్రతిఫలం వాని క్రియలను బట్టి వానికి జీతము నా దగ్గర ఉందన్నాడు. స్తోత్రం చెప్పాలి. జీతం ఎవరికి వస్తుంది? కష్టపడినోడికి వచ్చిందా? కష్టపడినోడికి వచ్చిందా? కష్టపడితేనే జీతం వస్తుంది. నెలంతా సెలవు పెట్టినటువంటి వాడికి 1వ తారీఖు జీతం తీసుకుంటాడా? వాడు మొహం తీసుకుంటాడా? గమనించాలి. నెలంతా కష్టపడిన వాడికి జీతం వస్తుంది. అది ఎవడు ఆపేది కాదు, తన అకౌంట్లో పడిపోయింది అంతే. సువార్తను ప్రకటించేటప్పుడు ఆడు 10 రూపాయలు ఇస్తాడా, ఈడు 100 రూపాయలు ఇస్తాడా? అది కాదు నీ జీతం అనేది. ఇలా గవర్నమెంట్ హాస్పిటల్ అమ్మడు తిరిగి ప్రార్థన చేసి 10 రూపాయలు తీసుకున్న వాళ్ళందరూ భ్రష్టులు అయిపోయారు. సువార్త ప్రకటించేవాడు ముందుగా ఆత్మల రక్షణార్థమై ఆలోచించి పని చేయాలా. అప్పుడు నీ వ్యాపారం, నీ ఉద్యోగం, నీ కలిగిన సమస్తం ఆశీర్వదించబడింది. మీకు ఒక చిన్న విషయాన్ని చెప్తాను. మా పిల్లలు చాలామంది ఇక్కడ పరిచారకులు ఆశీర్వదించబడిన వారు చాలామంది ఉన్నారు. ఎందుకంటే సువార్తను ప్రకటించే వారికి వారు సహకారులు. మా బ్రదర్ ఒక ఆయన ఉంటాడు, నాగేశ్వర బ్రదరు. నేను ఆశ్చర్యపోతానంటే ఫుల్ టైం సేవ నాతోనే ఉంటాడు. హాఫ్ టైమే తన వ్యాపారం కొరకు నియమించాడు. అవునా కాదా? రే మీరు గమనించండి. ఫ్రాన్సిస్ ఎప్పుడు చూసినా నాగేశ్వరరావు ఎక్కడ ఉంటాడు? ఇక్కడే ఉంటాడు, ఇదే పనిలో ఉంటాడు. వాస్తవంగా అతను చేసే పనికి ఒక క్షణం కూడా బయటికి వెళ్ళాది కాదు. ఎందుకంటే బిల్డింగ్ వర్క్ చేసేటువంటి వాడికి మేస్త్రులు
బేల్దారి మేస్త్రిని చూసుకోవాలి, రాడ్ బెండింగ్ మేస్త్రిని చూసుకోవాలి, సెంట్రింగ్ మేస్త్రులతో పని చేయటం చిన్న పనా? వామ్మో, నరకం భూమి మీద కనపడిద్ది వాళ్ళతో పని చేయించడం. పెయింట్ మేస్త్రులు, ప్లంబర్ మేస్త్రులు, అటు పక్క వానర్లు అడుగుతారు, సరుకు కొనుక్కోవాలి, గళ్ళు కొనుక్కోవాలి, చెక్క కొనుక్కోవాలి, ఏమండి సిమెంట్ కొనాలి, ఇనుము కొనాలి. ఒక్క ఇల్లు కట్టడానికే, ఒక్క ఇల్లు కానీ ఎవడైనా మా పరిచారకుల్లో ప్రారంభిస్తే వాడు ఇల్లు అయిపోయిన దాకా మా కళ్ళకు కనపడట్లా. ఎప్పుడు 4-5 ఇళ్ళు ఎక్కడా చోట పని జరుగుతూనే ఉంటుంది. నేను జస్ట్ ఎప్పుడైనా రోజు నాకు కనిపించే వెళ్తాడు, బ్రదర్ పని ఉందా, నాతో పని ఏమన్నా ఉందా? బ్రదర్ నేను లేదంటే వెళ్ళిపోతాడు. బ్రదర్ పలానా పని ఉందంటే ఈ పని చూసుకున్న తర్వాత ఆ పని చూస్తాడు. నేను చాలాసార్లు ఆలోచించాను, బ్రదర్ ఏమో దెబ్బతింటాడేమో, పని అంతా ఇక్కడ, సమయం అంతా ఇక్కడ గడిపేస్తున్నాడని. 2010 నుండి ఈ రోజు వరకు 14 సంవత్సరాలు ఇదే పని చేస్తున్నాడు. అతన్ని దేవుడు ఆశీర్వదిస్తున్నాడే తప్ప ఎక్కడ నష్టపోలేదు. ఏయ్ ఫ్యాన్సీ, రాంబాబు, సాక్ష్యం మీరేనా? వినండి. మనోళ్ళు ఒక్కొక్కడు అంటాడు, శనివారం పరిచర్యకి వచ్చి ఇంకా పొద్దుగూకులు ఆడికెళ్తే మనం పైకి పోవాలా. నేనంటాను, నేను కూడా అలాగే అనుకుంటాను కొన్నిసార్లు, ఏమన్నా వీళ్ళు అన్న దాంట్లో నిజం ఉందేమోనని. బ్రదర్ను బట్టి చూస్తే అది నిజం కాదు. దేవుని మన హస్తాలు దేవుడు దీవిస్తే తప్ప మన ప్రయాసకి ఏం ప్రతిఫలం రాదండి, ప్రతిఫలం రాదు. నేను ఒక మాట అంటాను, దేవుడిస్తే భలే ఉంటుంది. నేను ఇల్లు తిరిగేవాడిని, ఇంటింటికి తిరిగేవాడిని, సైకిల్ వేసుకొని ఇల్లు తిరిగేవాడిని. వాళ్ళ టీలు తాగి గ్యాస్ ట్రబుల్ తెచ్చుకున్నా. మొహమాటానికి తాగి టీలు కాపీలు, ఏమో కాపీ ఇచ్చిద్దామా, టీ ఇచ్చిద్ది ఆమెమో, నెక్స్ట్ ఇప్పుడు నీకేముంది, మూడింది నీకు, హల్లెలూయా. ఎందుకంటే వద్దనకుండా తాగేస్తున్నట్ట, రింకులు దాచిపెట్టేస్తున్నాడు, రింకులు. కొంతకాలం బతికి సేవ చేయి, హల్లెలూయా. నాకు తెలియక తాగాను, నేను చెబుతున్నాను, తెలియక తాగి గ్యాస్ ట్రబుల్ తెచ్చుకున్నా. రెండోది, ఇప్పుడు నువ్వు తాగను అంటే ఎవరు ఫీల్ అయ్యేవాళ్ళు లేరు. ఆ రోజుల్లో నేను తాగనంటే వీడికేందో ఇంత లెవెలో. ఇప్పుడు మీకున్న విలువ నాకు అప్పుడు లేదు. ఇప్పుడు మీరందరూ అమ్మగారు అనమాట, ఇలా వెళ్ళిపోయి అమ్మగారులు అలా దిగుతారు. దిగ్గానే అమ్మగారులు వచ్చారు అంటాడు. ఆ రోజు నాకు అమ్మగారు లేదు. అయ్యగా అబ్బాయి ఏంది నిన్న వస్తానని ఈరోజు వచ్చా, అర్థమైందా మీకు? అక్క మరి నిన్న నా పేటకి వెళ్ళేసరికి అక్కడే పొద్దుపోయింది అక్క అనగానే, సరే రా మాకు టైం అయిందిరా, చిన్న ప్రార్థన చేసి వెళ్ళు, ఎటు కూడా వచ్చావుగా. అర్థమైందా మీకు? సరే రా బాయ్, రా ప్రార్థన చేసి వెళ్ళు. కానుక తీసుకుంటావా? తీసుకోమని నిన్నామే, అమ్మా తీసుకోనమ్మా. సరేలే టీ తాగు, మా టీ తీసుకురా త్వరగా, తొడియాలకు వెళ్ళాలి అంటే ఆమె టీ తీసుకొని వచ్చింది. అది ఏంటి, ఇంత టీ పొడి వేసి అన్నీ నీళ్ళపాలేసి తెల్లగా ఉంటే సూపర్ అంట టీ. వీళ్ళ ముఖానికి అదేంటంటే పాలు ఎక్కువ పోసాం బెదరో, గడిది గుడ్డేం కదా నీ ముఖం. టీలో పాలు ఎక్కువ పోతే బాగుండు, సావదు, సమపాలలో ఉండాలా. ఒక ఆమె మేకపాలు పెట్టించింది నాకు, మేకపాలు తాగేసరికి మేకవాసన. ఏందమ్మంటే, అబ్బాయి గీత పాలు లేవు అబ్బాయి, గబాని మేకలు ఉండేసరికి పిండిచ్చేలా తాగు, బాగానే ఉంటుంది కానీ అని. అప్పటికి నేను 3 రోజుల నుంచి ఉపవాసం ఉన్నా. తాగిన దగ్గర నుంచి యేసు రక్తమే చెయ్యం, తెలుసుగా ఏమైద్దో. అప్పుడేమన్నా బాత్రూంలా పాడా, ఇప్పుడంటే ఇంటికి ఒక బాత్రూమ్ కట్టుకున్నారు యేసయ్య దయవలన. ఆ రోజుల్లో మా తిప్పలో ఏం చెప్పాలి. ఇప్పుడు ఈరోజు వీళ్ళు ఆటోలో డుగుడ్డు దిగ్గానే అమ్మగారులు వచ్చారంటున్నారు. అప్పుడు నన్ను పట్టుకున్నాడు ఎవడు ఉన్నాడు? ఏదో చెప్పబోయాను, నేను మర్చిపోను.
స్తోత్రం చెప్పాలి ఒకసారి. హల్లెలూయా. ఫస్ట్ పరిశుద్ధాత్మ దేవుడు ఏమో అంకరపోనివాడు. హల్లెలూయా టక్కున వచ్చింది, మరలా మైండ్లోకి లైన్లోకి వచ్చింది. అప్పుడు ఎవడు రాలేదండి చర్చికి? ఇల్లు తిరిగినప్పుడు, నేను సువార్త మోసుకొని ఊరూరు తిరుగుతున్నప్పుడు, ఇంటి దగ్గర లేకుండా శనివారం ఆదివారం లేకుండా వెళ్ళిపోతున్నప్పుడు ఆయన నడిపిస్తున్నాడు. ఇందాక ఒక అబ్బాయి చెబుతాడు, 3 వారాల నుంచి చర్చికి రావట్లేదట. వెంటనే నేను కల్లోకి వెళ్ళి, ఏంటి తమ్ముడు, ఏంటి 3 వారాల నుంచి రావట్లేదు చర్చికి, మర్చిపోయావా నన్ను అన్నానట. ఈరోజు ఉదరదనుకొని లేచి పొద్దున్నే భార్యని ఎంట పెట్టుకుని, అన్నా 3 వారాలు రానందుకు నువ్వు వచ్చి నన్ను అడిగావన్నా, మర్చిపోయావా నన్ను అన్నామన్నా, భయమేసి వచ్చాను. నేను ఎప్పుడు వచ్చాను రా బాబు, వచ్చిన ఆయన స్తోత్రం చెప్పాలి. వచ్చినోడు ఆయన నడిపించినవాడు ఆయన. ఓహో నా తండ్రి, నువ్వు నడిపించుకుంటున్నావు నీ ప్రజల్ని. నేను నడిపిస్తే ఒక్కడు రాడు, వచ్చినా బాగుపడరు. నువ్వు నడిపిస్తే వస్తారు, వచ్చిన వాళ్ళను నువ్వు బాగు చేసుకుంటావు. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు రేపు పొద్దున్నే మళ్ళీ వెళ్ళిపోతాను వరంగల్లో. రేపు వారం అంతా తెలంగాణలో ఉంటాను. స్తోత్రం చెప్పాలి. వరంగల్లు, వైరా ఏమండి అవన్నీ చూసుకొని మరలా రేపు శనివారానికి, రేపు 8వ తేదీకి అక్కడ చేరుకుంటాను. స్తోత్రం చెప్పాలి. సువార్తను చెప్పండి. ఇది నా ఒక్కడ పని కాదు. మీ పేటలో వాళ్ళకి చెప్పండి, బంధువులకు చెప్పండి, రక్త సంబంధులకు చెప్పండి. మీరు ఏమనుకుంటున్నారంటే చెప్పిన వెంటనే గుట్లకు మారిపోవాలనుకుంటున్నారు. అలా ఎలా జరిగిద్ది? చెడు మాటలకైతే శ్లోకం చెబొగ్గిద్ది, కానీ మంచి మాటలకి చాలా టైం తీసుకుంటుంది. కన్ను విత్తిన విత్తనంలో జీవం ఉంటుంది. ఆ జీవం కొద్ది రోజులకు ఫలిస్తుంది. చివరికి ఒక మాట చెప్పేసి ముగిస్తాను. మీకా గ్రంథంలో 7 అధ్యాయం 8 నుండి 11 వాక్యాలు ఒక మాట. చదవద్దులే, అయిపోయింది టైం. నా శత్రువా, నా మీద అతిశయపడవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేస్తాను అన్నాడు. కొట్టో, నేను కింద పడినను తిరిగి లేస్తాను. ఇది విశ్వాసం. ఇప్పుడు నష్టపోయాను, నా దేవుడు మరలా నన్ను లాభాల బాటలో నడిపిస్తాడు. ఇప్పుడు అప్పులయ్యాను, రానున్న దినాల్లో నేనే అప్పిస్తాను. ఇప్పుడు అవమానాలు పాలయ్యాను, నెక్స్ట్ రాబోతున్న దినాల్లో నేను గణపరచబడతాను. నా శత్రువా, నా మీద అతిశయపడవద్దు. ఇది దేనికి చూసినగా ఉంటుందంటే, విశ్వాసముతో నిరీక్షణతో ఎదురు చూసినటువంటి వాడిని దేవుడు ఎప్పుడైనా లేపుతాడు. స్తోత్రం చెప్పు. 2 చేతులే చెబుతావా? హల్లెలూయా. నేను తిరిగి లేస్తాను, నా దేవుడు నన్ను మరలా దీవిస్తాడని నమ్మిన వారు చేతులు ఎత్తండి. మీరెత్తిన చేతులు మీ విశ్వాసమును బట్టి దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించునుగాక. ఈ పై చెప్పబడిన మాటలన్నిటికీ జీవం రావాలంటే ఇదే మూల సూత్రం. ఇది లేకుండా పైన ఉన్న వేస్ట్ అయిపోతావు. విశ్వాసం, బలమైన నమ్మకం. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? స్తుతి చెప్పండి ఒకసారి. ఇప్పుడు నీ విశ్వాస పరిమాణాన్ని బట్టి ఆశీర్వాదం ఉంటుంది. నీ వ్యాపారం నిమిత్తం కూడా విశ్వాస సరిహద్దులు చూడు. ఇప్పుడు నేను సేవకుణ్ణి. నేను ఇప్పుడు ప్లాట్ల కొరకో, బిల్డింగుల కొరకో, ఆస్తిపాస్తుల కొరకో నా యొక్క విశ్వాసం లేదు. ఇప్పుడు నా విశ్వాసం అంతా ఇటుంది. ఎటు నా బిడ్డలారా ఇటు కట్ చేసి అటొక గేట్ ఇటొక గేట్ పెట్టాలని ఉంది. విశ్వాస పరిమాణం అంత ఉంది. స్తోత్రం చెప్పాలి. చిలకలూరుపేటకు పెద్ద మెయిన్ గేటు,
నర్సాపేట రోడ్డుకి పెద్ద మెయిన్ గేట్ పెట్టాలని ఉంది. నా విశ్వాస పరిమాణం స్తోత్రం చెప్పాలి. మరి ఇప్పుడు డబ్బులు ఉన్నాయా? నా దగ్గర డబ్బులు లేవు. నా తండ్రి దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి. నేను ఎంతగా నమ్మకంగా ఉంటానో నా దేవుడు అప్పుడు 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 క్రమముగా, ఎందుకంటే ఒకేసారి ఇస్తే మనం మామూలు వాళ్ళం కాదు. నేను మాత్రం మామూలు ఉన్నా. అబ్బా, నా తాతలే పడిపోయారు. అర్థమవుతుందా? నా తాతలు పడిపోయారు, నేను కూడా మామూలుని కాదు. అట్ట ఉన్నాను కానీ నేను ముదురునే. నా ముదురు సంగతి మీకు తెలీదు, దేవుడికి తెలుసు. అందుకని ఎప్పుడు ఎలా అణిచి కుదించి అనగబట్టి కొంచెం వదులుతాడు. స్తోత్రం చెప్పాలి. కొంచెం రెచ్చిపోయామో గుర్రం కళ్ళెం టప్పును లాగేస్తాడు. అందుకని వంకర చూపులు చూడకుండా ఉంటే దేవుడు అత్యధికంగా దీవిస్తాడు. విశ్వాస పరిమాణం పెరగాల. వంకాయలు అమ్మిన దానికి బిల్డింగ్ కట్టిన వెంటనే ఎవరో వంకాయల మనిషి వస్తే, కూరగాయలు అమ్మాయి ఇటు రావే పైకి అనిందట. పైకి వెళ్ళిన తర్వాత ఈ వంకాయలు వంకరగా తిరిగి ఉన్నాయి. ఏంటి అవి నల్లగా వంకర తిరిగింది అనిందట. అమ్మగారండి ఇట్లా వంకాయలు అంటారండి అమ్మగారండి అనిందట. ఆ పక్కనే ఏం బ్రతుకు తెలిసినామంటదే, దీనికి వంకాయలు అమ్మిన దానికి ఐశ్వర్యం వస్తే ఏమి మిడిసిపోతే నీకు అనుకున్నారట. మీకు అర్థమవుతుందా? అద్దెంట్లో ఉన్న మనిషి దేవుడు ఆస్వాదించి అద్దెకిస్తే, అద్దెలకిచ్చే స్థితి ఇస్తే ఎలా ఉంటున్నారో యేసు రక్తమే చేయం. అర్థమవుతుందా? హల్లెలూయా. ఆనిగి మనిగుండు. బాధను అర్థం చేసుకో, ఎదట వ్యక్తులు బాధలు అర్థం చేసుకో. అంతేగాని రెచ్చిపోమాక. ఒక్కొక్క మనుషులు మంచోళ్ళు ఉండరు. అద్దెలు కొన్నోళ్ళు కూడా మహమ్ముదురులు. నాది కాదులని గోళ్ళని పాడు చేస్తారు, నాది కాదని టపా కొడతారు, ఏది పడితే ఎరగదీసేస్తారు. మేము ఎరగదీయాలని ఎరగదీస్తామా ఏంటి? మరి అంత విచిత్రంగా మాట్లాడతా. నువ్వు కూడా చర్చికి వెళ్తావు కదా, ఇదేనా మీ పేటగా నేర్పిస్తుంది. దబాయిస్తుంది మనిషి, చిన్నది కాదు. ఆ ఇల్లు అయితే మాత్రం డోర్ చాలా జాగ్రత్త తీసుకుంటుంది. అద్దిల్లు అయితే మాత్రం కొట్టిద్ది, పెట కొట్టిద్ది. ఆ ఇల్లు అయితే గీత కూడా పడనివ్వదు. గోడల మీద వాల్కేరు పెట్టిన గీత మీద ఇష్టం వచ్చినట్లు పాడు చేసింది. ఎందుకంటే ఇల్లు కాకపోతే ఇంకొక ఇల్లు. నీవు జీవితకాలం అంతా అద్దెళ్ళలో తిరగటమే నీ ముఖానికేక. ఏంటి పాస్టర్ గారు చెప్పించాడని చూస్తున్నారా? అద్దిల్లు ఎవరైనా ఇస్తే నీ ఇల్లులాగా చూసుకో, దేవుడు నీకు ఒక ఇల్లు ఇస్తాడు. కొట్టలేదేంటి? నాకు తెలిసిందిలే. గుండెలు పగిలి, అద్దెళ్లలో ఉన్నటువంటి వాళ్ళు గుండెలు పగిలి నేను ఎలా చూస్తున్నానా అని భయం వేసి దీనికి ఎందుకు కొట్టాలి అని ఉన్నారు. నాకు తెలియదు అనుకున్నారా? నీ బండి అయితే నువ్వు అంత జాగ్రత్త తుడుచుకుంటావా? వెంకటేశు, పక్కనోడు ఎవడైనా కాస్త అక్కడ దాకా వెళ్ళారంటే డబ్బు గుద్ది గుంటల్లో వెళ్ళి పాడు చేసి ఆడు పెడతాడంటాడు. ఆడికి బండి ఇస్తే ఆడి బండి కాదు కదా. సహజంగా 20 సంవత్సరాల ముందు మన తండ్రులు మన తాతలు ఏం చేశారు తెలుసా? పరాయివాడు వస్తువు ఇస్తే వాళ్ళ వస్తువు కంటే జాగ్రత్తగా వాడే తరం అది. ఇప్పుడు పరాయివాడి వస్తువు ఇస్తే అప్పలంగా వచ్చిందని పాడు చేసే తరం ఇది. అవునా? అందుకని తరం బాగుపడదు. స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. నేను ఇంతకాలం అయింది పక్కనోడు బన్నీ వేసుకోను కదా, పక్కనోడు చొక్కా వేసుకోను కదా, నా సబ్బు నేను తీసుకెళ్తాను. ఇంతకాలం తిరుగుతున్నాను ఊరంతా. నేను వెళ్ళేటప్పుడే నా భార్య నా సబ్బు నాకు, నా షాంపూ నాకు కలిగిన నాకు కావాల్సిన పేస్ట్ బ్రష్ అన్నీ తీసుకొని వెళ్ళిపోతాను. ఎందుకంటే అక్కడ నేను అడిగితే నాకు బ్రష్లు ఇచ్చేస్తారు, పేస్టులు ఇచ్చేస్తారు, బెడ్షీట్ ఇచ్చేస్తారు, అన్నీ ఇస్తారు. ఎవడికి భారంగా ఉండకూడదు. దేవుని పని నమ్మకంగా చేసుకుందాం.
ఒక సామాన్యమైన కూలోళ్ళగా బ్రతుకుదాం అనేది నా ఉద్దేశం. అప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్తుంటే మీకు బోరు కొడుతుందా? బోరు కొట్టిన వాళ్ళు అల్లే చెబుతారా? పర్వాలేదండి మాకు మేలే ఇది అన్నటువంటి వారు చేతులు ఎత్తారా? ఇప్పుడు నష్టపోయావా? బంధువుల మధ్యలో ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకొని నువ్వేం సాధించావు? ఏమి సంపాదించావు? ఏది ఒక్క ఆశీర్వాదం చెప్పు అని అంటుంటే నోరు పెగలటం లేదా? నీ గురించి నువ్వు చెప్పే రోజులు ఇప్పుడు కాదు. నువ్వు అలాగే నోరు మూసుకొని ఉండు. నీ బంధువులే చెబుతారు నిన్ను గురించి. ఇల్లు తిరిగి వాళ్ళే చెబుతారు. వాళ్ళు ఒకప్పుడు తినడానికి లేదమ్మాయా, యేసుప్రభు నమ్ముకొని బాగానే ఉన్నారు, ఇప్పుడు బాగా లేచిపోయారు. పిల్లలు బాగా చదువుకున్నారు, భలే బుద్ధిమంతులు అయ్యారు. మన పిల్లలు చూడు బస్టులు అయిపోయారు. వాళ్ళ పిల్లలకు తాగుడు లేదు, అలవాట్లు లేవు. ఇద్దరు పిల్లలకి, వాళ్ళ ముగ్గురు పిల్లలకి జాబులు వచ్చినాయి, లేచిపోయారమ్మాయే. ఒకప్పుడు వాళ్ళకి మన ముందు తిండి లేకుండా తిరిగారు. ఆ రోజుల్లో చర్చికి వెళ్ళేటప్పుడు మనం వాళ్ళని ఏదో అనుకున్నాం, కానీ నువ్వు చెప్పొద్దు, నువ్వు మౌనంగా ఉండు. నిన్ను ఊరేగిస్తారు, వాళ్ళే ఊరేగిస్తారు. ఇప్పుడు నీ గురించి అందరూ చెబుతున్నారుగా. ఊరు వెళ్ళి పెళ్ళికి వెళ్ళిన దగ్గర, ఫంక్షన్కి వెళ్ళిన దగ్గర వాళ్ళ సంగతి తెలుసా? ఈ మధ్య దిగిందిలే ప్రార్థన, ఒకటి గాయించింది, ప్రార్థన బతుకు చెడ అని చెప్పుకుంటున్నారు కదా. అదే నోర్లు ఇల్లు తిరిగి చెబుతారు వాళ్ళ సంగతి. అమ్మో వాళ్ళ వ్యవహారం మారిపోయిందిలే. ఇప్పుడు అంతా గుంటూరు వెళ్ళి పిల్లలకి జాబులు వచ్చినాయి, మంచి ఇల్లు కొనుక్కున్నారు, పొజిషన్ బాగానే ఉంది. చెప్పకపోతే నన్ను అడుగు, స్తోత్రం చెప్పాలి. ఎంతమంది నమ్ముతారు నా గురించి, నా కుటుంబం గురించి అలా చెప్పాలి, నా దేవుడు చెప్పిస్తాడని ఎంతమంది నమ్ముతారు? కానీ అలా చెప్పాలంటే నువ్వేం చేయాలి? క్షమించు. పైన నేను చెప్పినట్లు క్షమించు, నమ్మకంగా ఉండు. ఇంకోటి ఏదో చెప్పానే, దాతృత్వం కలిగి ఉండు, సువార్తను ప్రకటించు. ఓకే, నీ పని ఆగొద్దు. విశ్వాసంతో ఎదురు చూడు, దేవుడు దీవిస్తాడు. ఈ మాటల వినికిడిలో ప్రభు ఫలింప చేయునుగాక.